వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. విజయవాడలో పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్లో గత 7 సంవత్సరాలుగా ఇక్కడ రోజ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. రోజ్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా గత 2 రోజుల నుంచి ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఎక్కడా లేని విధంగా ఎక్కడో మనం అంటే ఇలాంటి రోజు పూలు ఎక్కడా చూడలేము, ఇక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ చూస్తే అసలు సైకిల్ని చేశారండి, రెడీ చేశారు. ఎలా ఉందో చూడండి. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళని అంటే ఎక్కడెక్కడి నుంచో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీటిని సందర్శించడానికి వస్తున్నారు. అంతేకాకుండా రైతులు కూడా ఇక్కడ ఇందులో పాల్గొని మొక్కలను కానీ అన్నిటినీ రైతులు కూడా ఇందులో భాగమయ్యారు. ఒకసారి చూద్దాం ఇక్కడున్న వీళ్ళతోటి అసలు ఎలా ఉందో వీళ్ళతో మాట్లాడిద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. ఏమా మీరు కూడా ఇక్కడ ఒక నెంబర్ లాగా తెలుస్తున్నారు. ఎందుకు మేడం అసలు అంటే ఎందుకు ఇక్కడే ఇలా ఈ ఎగ్జిబిషన్ జరపాలనుకున్నారు? అదేమ్మా, ఈ ప్రజలందరూ అంటే మెయిన్గా స్మాల్ చిల్డ్రన్ ఉన్నారు కదా, స్కూల్ స్టూడెంట్స్, వాళ్ళకి పర్యావరణ పరిరక్షణ దానివల్ల అసలు మన జీవితానికి ఎంత ప్రయోజనం అనేది వాళ్ళకి బాగా ఎగ్జాంపుల్గా హత్తుకుపోవాలని చెప్పి అది మా ముఖ్య ఉద్దేశం. తర్వాత రెండవది సంపద. ఇది ఈ మొక్కల్ని పెంచడం అనేది మన సంపద. మెయిన్గా ఈ ఆక్సిజన్ కోసం కానీ దేనికైనా కానీ ఈ డెవలప్మెంట్ కోసం మేము ప్రతి సంవత్సరం కూడా ఒక 3-4 months వర్క్ చేస్తున్నాం దీని మీద. చేసి దీన్ని ఇక్కడ చేస్తున్నాం అనమాట. ఈ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తున్నాము. స్కూల్ చిల్డ్రన్ నేను బిర్లా వాళ్ళు వచ్చారు, తర్వాత సిద్ధార్థ పిల్లలు వచ్చారు, ఇవాళ కూడా ఇంకా కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. ప్రతిరోజు పిల్లలకి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. దేంట్లో అంటే ఈ మొక్కలకు సంబంధించినవే. నిన్న ఫ్లవర్ డెకరేషన్ చేశారు. మార్నింగ్ ఏమో ఇప్పుడు బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, తర్వాత మండే ఈవినింగ్ ఎకో ఫ్రెండ్లీ న్యాచురల్ నుంచి అట్లా మేము అన్నీ ఓన్లీ రిగార్డింగ్ టు గార్డెన్స్ని మాత్రమే ఎంకరేజ్ చేసి ఒక్కటి మాత్రం మేము కలంకారీ పెట్టాం. ఏంటంటే వాళ్ళు వెజిటబుల్స్ నుంచి తయారు చేస్తున్నారు అవి. అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఆ ఒక్క నర్సరీయే అలౌ చేసి మేము ఈ పర్యావరణ పరిరక్షణకి మేము డెవలప్మెంట్కి మాకు తోచిన సేవ మేము ఈ రకంగా చేస్తున్నాం. ఎలా ఉంది మేడం అంటే ఈ ఎగ్జిబిషన్ అంటే జనాలు కూడా అలాగే వస్తున్నారు, అంటే మొక్కలు కూడా అంటే తక్కువ ధరలకు దొరుకుతాయా మేడం వచ్చే వాళ్ళకి కూడా? పర్వాలేదు. కాకపోతే అన్ని రకాలు ఒకే ప్రదేశంలో దొరుకుతాయి. అంటే నర్సరీస్ ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు 4-5 నర్సరీస్ ఉండే మన విజయవాడకి. ఇప్పుడు మోర్ దాన్ 50 నర్సరీస్ ఉన్నాయి. అది ఉన్నాయి. తర్వాత మేము కడియం నుంచి, తర్వాత ఇక్కడ ఈ పార్ట్స్ అండ్ మోర్ అనేవి ఆయన ఢిల్లీ నుంచి, అట్లాగే స్టోన్ తయారు చేసేవి పార్ట్స్, అట్లా అన్ని రకాల వాళ్ళని రిలేటింగ్ టు గార్డెన్ వాళ్ళని ఎంకరేజ్ చేసి మేము ఇక్కడ చేస్తున్నాం. మేడం ఇక్కడ అంతేకాకుండా అంటే మీరే కాకోకుండా రైతులను కూడా ఇందులో భాగం చేసి వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టారంటున్నారు. ఎందుకు మేడం రైతులను కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు? అసలు రైతు దేశానికి వెన్నెముక అంటారు. అలాంటి రైతు ఈరోజు పంటలు సరైన చీడపీడలు పట్టి పొలాలు నాశనం అయిపోయి సరైన ఇన్కమ్ లేక రైతుల ఆత్మహత్యలు ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం. అయితే మనం ఇక్కడ ఎంతసేపు ఏంటంటే పర్యావరణానికి హాని కలగని పద్ధతుల్లో ఏం చేయాలి అనేది ఆ ఉద్దేశంతో మనం 8 సంవత్సరాల నుంచి కూడా పంచగవ్య అని పురుగు మందులు కాకుండా, రసాయనిక ఎరువులు కాకుండా మన ఆర్గానిక్ ఎరువులు ఎలా వాడాలి, భూమిలో ఎర్త్ వామ్స్ వాడి ఎలా ఎరువు తయారు చేసుకోవాలి, అలాగే మనం రోజువారీ కూరగాయల నుంచి ఎలా మన సొంత ఎరువులు తయారు చేసుకోవాలి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇక్కడ మనం డెమోలు కూడా ఇచ్చాం. వాటి వల్ల వాళ్ళు చాలా నేర్చుకోగలిగారు. ఇప్పుడు కూడా ఒక స్టాల్ మనకి ఉంది, వేస్ట్ కూరగాయలు వేస్ట్తో కానీ దాంతో కానీ ఎలా ఎరువు తయారు చేసుకోవాలి, ఆర్గానిక్ ఎరువు అనేది ఉంది. అయితే ఈ రైతుల్ని ప్రోత్సహిస్తున్నాం అనమాట. ఇక్కడ అన్ని ఆర్గానిక్ అన్నీ అందుబాటులో ఉంటే అవి హానికరమైనవి కాబట్టి చిన్నపిల్లల కాడి నుంచి అందరికీ వాడచ్చు, పెద్దవాళ్ళు వాడచ్చు. వాళ్ళకి ఇక్కడ చాలా ప్రోత్సాహం బాగుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. రైతుల ఆత్మహత్యలు
ఆపేటట్టు చేయాలి, మా వంతు ప్రయత్నం చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ ఉచితంగా స్టాల్స్ ఇస్తాము. మేమందరం కూడా అందరికీ మా స్టాల్స్ కూడా ఉచితంగా ఇస్తాము. మేమందరం కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరినీ కూడా కొనమని ప్రోత్సహిస్తూ ఇక్కడ వాళ్ళకి సేల్స్ కూడా చాలా బాగుంటాయి. అది మాకు చాలా ఆనందకరమైన విషయం. తర్వాత విత్తనాలు కూడా మనకు అంతరించిపోతున్నాయి కొన్ని పూర్వపు జాతులు. అలాంటి విత్తనాలు కూడా ఇక్కడ మనం అందుబాటులో ఉంచుతాము. కొంతమందికి గృహిణులకు కూడా ఇప్పుడు మిద్దె తోటల్లో అలా పెంచుకుంటున్నారు కదా, వాళ్ళకి నారు విత్తనాలు కూడా కొన్ని స్టాల్స్ ద్వారా ఫ్రీగా అందిస్తున్నాం. అది అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే సైకిల్ను కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టారు మేడం. ఎందుకు సైకిల్ను కూడా ఇలా డెకరేట్ చేసి పెట్టారు? కాదేది కవితకు అనర్హం, ఏది కూడా మనకు అనర్హం కాదు. కవిత సైకిల్ కూడా చక్కగా డెకరేషన్ చేస్తే అది కూడా మన దానిలో భాగం. అమ్మ, నేను ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఒక చిన్న విత్తనం నాటానమ్మా. ఆ నాటిన మొక్క అయింది, చెట్టు అయింది, ఇప్పుడు వృక్షం అయింది, ఇంకా మహావృక్షమై అది శాఖోపశాఖలై విస్తరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ మొక్కలు అనేవి మా ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణే మా ఉద్దేశం అమ్మ. సేవ్ నేచర్, సేవ్ సాయిల్, సేవ్ ప్లాంట్స్, ఇది మా ఉద్దేశం అమ్మ. అన్ని రకాలుగా ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారు, ప్రతి వాళ్ళ చేతిలోనూ ఒక మొక్క లేకుండా వెళ్ళట్లా. అట్లాగే ప్రతి ఇంట మా మొక్కలు ఉండాలని, ఆ మొక్కలతో గృహిణులు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా ఆహ్లాదకరంగా వాటిని చూస్తూ అమ్మ మన విజయవాడ అంతటినీ కూడా చక్కగా గ్రీన్ సిటీగా మార్చాలని, మన ఉష్ణోగ్రత తగ్గిస్తే ఇట్లా మొక్కలు పెంచడం వల్ల విజయవాడ ఉష్ణోగ్రత కూడా చక్కగా తగ్గి విజయవాడ చక్కటి చల్లటి వాతావరణం మనకు వస్తుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. మేమందరం కూడా ఎంతో కృషి చేస్తున్నాం అమ్మ ఈ మొక్కల కోసం. ఒక మొక్కలే కాదమ్మా, ఆయన షెల్ జరాబ్ అని ఆయన ఫరీదాబాద్ నుంచి వచ్చారు. మన ఇండియాలోనే ఒక ఫేమస్, ఆయనకి 150 ఎకరాల ల్యాండ్ ఉంది. ఉంటే దాంట్లో చక్కటి కుండీలు, అట్లాగే మొక్కలు, బోన్సాయి మొక్కలు టాప్ అనమాట మన విజయవాడలో. ఆ ఎగ్జిబిషన్లో మాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆయన అనమాట. అట్లాగే ఎరువులు, మొక్క కాడించి ఎరువులు, విత్తనాలు, వాటికి కావాల్సిన ఎరువులు అవి పెట్టుకుంటే కుండీలు, ప్రతిదీ కూడా మన స్టాల్స్ అన్నీ దొరుకుతున్నాయమ్మా. చూడు ఎంతమంది వస్తున్నారు. వీళ్ళందరూ కూడా చక్కగా ఆహ్లాదకరంగా ఈ వాతావరణంలో పిల్లలు చూడమ్మా ఎన్నో రకాల విషయాలు వాళ్ళకి నేర్పిస్తున్నాం మేము. చెట్టే వంగదే మానే వంగదని ఇప్పటి నుంచి వాళ్ళ మనసులో ఈ విత్తనాలు నాటుతున్నాం అనమాట. మొక్కలు పెంచండి, మీకు భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని. అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలకి అసలు ఏ మొక్క ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఇవి చూసినట్టయితే అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఎట్లా నాటాలి, వాటిని ఎట్లా పెంచాలి, మొక్కల గురించి చక్కటి కార్టూన్స్, చక్కగా మొక్క ఏ విధంగా ఉండాలి, బొమ్మలు వేయించడం, అనేక రకాలుగా వాళ్ళ మనసుల్లో ఒకటి చక్కటి ఆలోచనలు మేము చక్కగా మంచి బహుమతులు ఇవ్వడం ద్వారా ఎంకరేజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రోజ్ సొసైటీ నెంబర్ శారదామణి గారు మనతో ఉన్నారు. అసలు ఆవిడని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి మొక్కలు ఉన్నాయి, అసలు ఈ ఎగ్జిబిషన్ ఎందుకు పెట్టారు అని చెప్పేసి. మేడం నమస్కారం. మేడం. ఓకే, నమస్తే అండి. నా పేరు శారదామణి. ఇది ఎందుకు మేడం అంటే ఇక్కడే నిర్వహించాలని ఎందుకు అనుకున్నారు విజయవాడలోనే? ఇంతవరకు విజయవాడలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా ఫ్లవర్ షో అనేది లేదు, ఫస్ట్ టైం అనమాట. మేము 7 years బ్యాక్ కొంతమంది మెంబర్స్ మొక్కల మీద ప్రేమ ఉన్న వాళ్ళం అందరం కలిసి ఒక హరితప్రియాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసాము. హరితప్రియాలో నుంచే రోజ్ సొసైటీ పుట్టింది. మేము ఇంటర్నేషనల్ లెవెల్లో రోజ్ షో కూడా చేసామన్నమాట. ఎందుకు అందరికీ ఇక్కడ ఎందుకు పెట్టామనంటే మధ్యతరగతి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కూడా మొక్క అంటే ప్రేమ ఉంటుంది, మొక్కల మీద ప్రేమ ఉంటుంది, కానీ అందుబాటులో ఉండవు. కానీ ఇలాంటి ప్లేస్లో పెడితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ మొక్కల గురించి తెలీదు, దాన్ని వాడే ఎరువుల గురించి తెలీదు, దాన్ని వాడే మెటీరియల్ గురించి తెలీదు, టూల్స్ గురించి తెలీదు, ఏమీ తెలీదు. కానీ ఇక్కడికి వస్తే మట్టుకు, ఈ రోజ్ సొసైటీ షోకి వస్తే మట్టుకు ప్రతి ఒక్కటి A to Z మొక్కని ఎలా పెంచాలి, ఏ మందులు వేయాలి, ఎలా ఎరువులు వేయాలి అది తెలుసుకోవటమే కాకుండా మొక్కల పేర్లు కూడా తెలుసుకొని వాళ్ళు మొక్కలు పెంచటం, ప్రతి ఇంటిలో కూడా టెర్రస్ గార్డెన్ అని, మొక్కలు పెంచటం అని, రూప్ గార్డెన్ అని ఎన్నో రకాలుగా ఎన్నో చేస్తున్నారు. అలా రావటానికి కారణం కొన్ని సంవత్సరాల కిందట ఎక్కడ ఎవ్వరు కూడా మనకి విజయవాడ సిటీలో ఇలాంటి రోజ్ షో పెట్టలేదు. మా రోజ్ సొసైటీ వాళ్ళం అందరం కలిసి మేము ఇలా రోజ్ షో పెట్టడం వల్ల ప్రతి ఇంట్లో ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, ప్రతి ఇంటిలో పూలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో ఆనందపడటమే కాదు, కుండీల్లో కూరగాయలు కాస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ప్లేస్లోకి
ఎక్కడ విని తెలియని పండ్ల మొక్కలను కూడా తీసుకొచ్చి ఇక్కడ షో పెట్టారు ఈసారి. దాదాపు అంటే ఎన్ని రకాల మొక్కలు ఇక్కడ పెట్టుండొచ్చు మేడం? వందల మీదే ఉన్నాయి, మామూలుగా కాదు, వందల రకాలు. ఆర్నమెంటల్ ప్లాంట్సే కానివ్వండి, క్రోటన్సే కానివ్వండి, ఇండోర్ కానివ్వండి, లిల్లీలే కానివ్వండి, ఫ్రూట్స్ జాతి తైవాన్ జామ కానించి మన కొత్త రకంగా ఈ సంవత్సరం తీసుకొచ్చి పెట్టారు. బొప్పాయి, గోల్డెన్ బొప్పాయి, ఇండోనేషియా గోల్డెన్ బొప్పాయి పెట్టారు. అసలు ఆ మొక్క చాలా ఆకర్షణీయంగా మేడం అవి మనకి ఇక్కడ దొరకదు, ఇక్కడ రాదు, కొత్తగా వస్తుంది అనమాట. ఒక 1 ఇయర్ నుంచి అది మనకు కూడా వచ్చేసింది. అంటే అందరూ కొనగలిగేలా ఉంటాయా మేడం? కాస్ట్ కొనగలిగే ఉంటాయని ఇలాంటి షో పెట్టేది కూడా అందరికి అందుబాటులో ఉన్నాయి, అందరు కొనగలుగుతున్నారు. కనీసం చూడండి ఎన్ని వందల మంది ఎలా పూల మొక్కలు కొనుక్కెళ్తున్నారు, ఎంత ఇష్టంగానో. మరి ఇలా మొక్కల గురించి వాళ్ళందరికీ తెలియాలంటే ఇలాంటి షో కంపల్సరీగా అవసరం. మరి పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు అవనండి, గవర్నమెంటే కానీ ఇలాంటి షో వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటే మాలాంటి రోజ్ సొసైటీ మెంబర్స్ అందరూ కూడా ఇంకా ముందుకు వచ్చి, అంటే గవర్నమెంట్ నుంచి కూడా ఎంకరేజ్మెంట్ ఉందా మేడం ఇక్కడ? 100% ఉందండి. ఇది ఫస్ట్ షోకి, రోజ్ షోకి మన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు, మా అందరికీ కూడా ఎంకరేజ్ చేశారు. 7 years బ్యాక్ అందరికి ఎంకరేజ్ చేసి ఇలాంటి షోలు ఇంకా చేయాలి, మీ లేడీస్లో ముందుకు తీసుకురావాలని చెప్పేసి. పచ్చదనం అంటే చంద్రబాబు నాయుడు గారు పరిశుభ్రత, పచ్చదనం అన్నీ ఆయనే కాబట్టి చాలా ఇష్టం అనమాట. ఆయన ఇప్పుడు 1,00,000 మొక్కలు నాటాలని చెప్తున్నారు. చాలా మొక్కలు, వేల మొక్కలు మేము ఇప్పుడు నాటుతున్నాము. దాంట్లోనే మా ఎస్ఎన్జి ఫౌండేషన్ ద్వారా కూడా కొన్ని వందల మొక్కలు నాటడం, వేల మొక్కలు నాటడం, వాటిని బతికించడం, అక్కడ ఉన్న ఏరియాలో వాళ్ళకి దత్తత చేయటం కూడా చేస్తున్నాము. మరి ఇలాంటి మా రోజ్ సొసైటీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ మెంబర్సు. ఇలా ప్రతి సంవత్సరం ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా డెవలప్ చేయటం. మీకు చూసి ఉంటారో లేదో, రుద్రాక్ష కాయలతో ఉన్న చెట్లు చూశారు, కానీ ఇప్పుడు ఇక్కడ రుద్రాక్ష పూలతో, కాయలు లేకుండా ఉట్టి పూలతో ఉన్న చెట్లు కూడా మరి మా స్టాల్స్లో ఉన్నాయి. చాలా వెరైటీ చెట్లు ఉన్నాయి అనమాట. నూనె చెట్లు కానించి దాని కాయలతోనే, చిన్న కుండీలోనే కాయలతో కాసి పనస చెట్లు కానీ చాలా వెరైటీలు ఉన్నాయి. మరి మీరు ఒకసారి చూసుంటే అన్ని వెరైటీలు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నవి. మరి అందరికీ ఎంతోమందికి ఆహ్లాదాన్ని ఇవ్వటమే కాకుండా మరి అందరికీ ఇప్పుడు ఒకటి తెలుసుకోవాలండి. ఇక్కడ చూసినట్టయితే పిల్లలకు కూడా అవగాహన కలిగేలాగా ఇక్కడ శిక్షణ కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. అవును, నేను ఇస్తున్నాము. వాళ్ళకి మొక్కల పేర్లు తెలియదు, కొంత ఏ మొక్క వల్ల ఆయుర్వేద మొక్క వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి నేను కొన్ని ఆయుర్వేద మొక్కలు పెట్టి స్కూల్ వచ్చే పిల్లలందరికీ కూడా మొక్కలు ఇచ్చి ఫ్రీగా వాళ్ళకి మొక్క గురించి, ఈ సరస్వతి మొక్క దానివల్ల ఉపయోగం ఏంటి, ఇది అంతరి తామర దానివల్ల ఉపయోగం ఏంటి అని అలా చెప్పడం కూడా జరుగుతుంది. స్కూల్ పిల్లలందరూ వచ్చి చాలా ఎంకరేజ్గా, సంతోషంగా వెళుతున్నారు. కానీ ప్రతి సంవత్సరం పిల్లల్ని కూడా మేము ఇట్లా చేయాలని అనుకుంటున్నాము. మా సొసైటీ తరపున కాలేజెస్ కానీ పిల్లలకు కానీ అందరికీ తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే మీరందరూ కూడా నా ఉద్దేశం ఒకటి, ప్రతి ఒక్క మొక్కన్న నాటి దాన్ని బతికించమని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట మా రోజ్ సొసైటీ తరపున. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఇక్కడ పిల్లలకి అంటే ఏం అవగాహన కలిగిస్తున్నారు మేడం? ఇది రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 8th ఎగ్జిబిషన్ అమ్మ. ప్రతి సంవత్సరం కూడా మేము కండక్ట్ చేస్తాము, కరోనా టైంలో తప్ప. ఎగ్జిబిషన్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ 4 రోజులు కూడా ప్రొద్దున సాయంకాలం మేము కాంపిటీషన్స్ పెడతాం. అన్ని కాంపిటీషన్స్ కూడా రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్. అలా ఎలాగంటే ఈరోజు మార్నింగ్ ఫ్రమ్ వేస్ట్ చేసాం, నిన్నేమో ఫ్లవర్ రంగోలీ, నిన్న ఈవినింగ్ ఎలిక్యూషన్ అబౌట్ ఎన్వైర్న్మెంట్స్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, వాటర్, సాయిల్. ఇప్పుడేమో అవర్ సేవ్ ఎర్త్, ఈ టాపిక్స్ ఇచ్చి డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెడుతున్నాం. రేపేమో ఎకో ఫ్రెండ్లీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనమాట. అన్నీ ఎకో ఫ్రెండ్లీవే వాడాలి. ఇలా 4 రోజులు కాంపిటీషన్స్ పెడతాము. ఇదే కాకుండా పిల్లల్లో అవేర్నెస్ పెంచడానికి గార్డెన్ టూర్ అని ఒకటి స్టార్ట్ చేసాము. అంటే చాలా స్కూల్స్ ఇప్పటికే వచ్చాయి. నిన్న సిద్ధార్థ, బిర్లా ఓపెన్ మైండ్స్, లహరి స్కూల్స్ వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొచ్చి అన్నీ చూపించి వెళ్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఎగ్జిబిషన్లోకి వస్తే చెట్టు పెరగటం మొత్తం తెలుస్తుంది అనమాట వాడికి. ఎందుకంటే ఇక్కడ మట్టి, ఎరువులు, విత్తనాలు అన్నీ అమ్ముతున్నారు. ఆర్గానిక్ ఏంటి అవన్నీ కూడా అవగాహన కలుగుతుంది. ఇంకా రెండోదేమో ఈ కాంపిటీషన్స్ అన్నీ ఓపెన్ టు ఆల్, రిస్ట్రిక్షన్స్ లేదు. ఈ స్కూల్ నుంచి 10 మంది 20 మంది అట్లా. సో అందుకని చాలామంది వస్తున్నారు అన్ని స్కూల్స్ నుంచి. ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. అంటే మేడం మీరు పిలుస్తారా, లేదంటే వాళ్ళకి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారా తీసుకురమ్మని? మేమే స్కూల్స్కి వెళ్ళి చెప్తామమ్మా. ప్యాంప్లెట్స్ ఇస్తున్నాము, వాళ్ళ పేపర్స్లో కూడా పెట్టి ప్యాంప్లెట్స్ పంచుతున్నాము. నో రిస్ట్రిక్షన్స్, ఎనీ నంబర్ ఫ్రమ్ ఎనీ స్కూల్ can take part anamata. This is all to bring an awareness regarding our environmental protection. హాయ్ అండి, మీ పేరు? భావన. ఎక్కడి నుంచి వచ్చారు? పిబి సిద్ధార్థ కాలేజ్ నుంచి వచ్చాం. విజయవాడేనా? విజయవాడేనా. అంటే మీ కాలేజ్ని అంటే
సార్స్ తీసుకొచ్చారా లేదంటే మీరు చూడడానికి వచ్చారా మామూలుగా? సార్ తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుంది చూడటానికి కూడా. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎక్స్ప్లెనేషన్ కూడా చేశారు ఇక్కడున్న నర్సరీ వాళ్ళు. చాలా అంటే మేము ఎప్పుడు చూడని ప్లాంట్స్ కూడా చూసి వాటి పేర్లు అన్నీ తెలుసుకున్నాం. ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఇంకా చెప్పడానికి కూడా లేదు, అంతలాగా బాగుంది. ఇప్పుడే వచ్చావా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావా? ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా ఇక్కడ కండక్ట్ చేస్తారని చెప్పి తెలుసు. హాయ్ అండి, మీ పేరు? మాధురి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సేమ్ కాలేజ్. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. మాకు అక్కడ నర్సరీ దగ్గర శ్రీనివాసరావు సార్ అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మేమైతే యాజ్ ఏ బాటనీ స్టూడెంట్ మాకు ఇది చాలా యూస్ఫుల్ 4 years కోర్స్లో. బట్ మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. అంటే ఇలాంటి ప్లాంట్స్ ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా? ఇక్కడ చూసినా మాకు క్యాంపస్లో చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, అంటే ఒక ప్లాంట్కి 30 స్పీషీస్ ఉంటాయి చాలా వరకు. సో అవన్నీ కూడా మాకు ఇక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా హెచ్ఓడి సార్ వల్ల ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. సో ఆయన తీసుకొచ్చి ఎట్లయినా మాకు చూపించాలని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా. చాలా బాగుంది. అంటే ఇప్పుడే కానీ ఇంతకు ముందు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ జరిగింది, అప్పుడు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడికి. అంతకుముందు మాకు ఇంకేం తెలియదు. మరి ఇక్కడ మొక్కలే కాకుండా ఇంకా అనేక అంటే చేతితో తయారు చేసినవి కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. ప్లాంటెడ్ పాట్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఎలా అనిపించింది అయితే? చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. అయితే ఇక్కడ ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఏమేమి మొక్కలు ఉన్నాయండి అసలు? నమస్తే అండి, నా పేరు నరేంద్ర అండి. మాది జేకేసాన్ నర్సరీ కడియం నుంచి వచ్చాము మేము. మా దగ్గర ఇక్కడ అరౌండ్ 50 to 60 ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయండి. అందులో కొత్త వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఒక 10 to 15 కొత్త వెరైటీస్ ఉన్నాయి. కొత్త వెరైటీస్ వచ్చేసి మీకు జబోటి కబా, చెర్రీస్ ఉన్నాయండి. తర్వాత గోవాలో వచ్చేసి జపనీస్ రెడ్ డైమండ్ ఉంది. తర్వాత నోని అదొకటి ఉందండి, అది మెడిసినల్ పర్పస్గా వాడతారు అవి ఫ్రూట్స్. తర్వాత ఇంకా లక్ష్మణ్ ఫలం ఉంది, మిరాకిల్ ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇది స్వీట్ లెమన్ అండి. తొక్కతో పాటు తింటారండి, స్వీట్గా ఉంటుందండి. చూడండి. ఇక్కడ చూసినట్టయితే స్వీట్ లెమన్ అంటే నేనైతే ఎప్పుడూ తినలేదు, చూస్తున్నాను. మనం అంటే ఎక్కడో వీడియోస్లో ఎక్కడో యూట్యూబ్లో చూసుంటామండి స్వీట్ లెమన్ అనేది. ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే చాలా ఇంత చిన్నగా ఉంది ఈ మొక్కకే కనీసం దాదాపు ఒక 50 కాయల వరకు ఉన్నాయండి. ఇది స్వీట్గా ఉంటుందంట. అసలు ఎలా ఉంటుందో ఒకసారి తినచొద్దాం. పండితే ఇంకా స్వీట్ ఉంటుందండి. ఇప్పుడు స్వీట్ ఉంటుందా? ఇలా తినేసి వచ్చు, ఇది తొక్కతో పాటే తినొచ్చు అంటండి. ఒకసారి చూద్దాం. స్వీట్ ఉంది అంటే కొంచెం దోరగా రేగిపండు ఎలా ఉంటుందో అలా ఉందండి. ఓకే, అంటే ఇంకా స్వీట్ అయిద్దండి బాగా? పండితే స్వీట్ అవుతుందండి. ఎంత ఉంటుందండి కాస్ట్ ఆ మొక్క? ఇది చిన్నదైతే 200కి వస్తుందండి. అది పెద్దదైతే 2 years ప్లాంట్ కాబట్టి అది ఒక 800 ఉంటుందండి. ఇంకా ఇలాంటివే కాకుండా ఇంకా ఇంతకన్నా వెరైటీస్ మొక్కలన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇంకా రకరకాల మొక్కలు, జామలో అయితే కొన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి. వెరైటీస్ వచ్చేప్పుడు ఇది లంగాన్ అనమాట అండి. లంగాన్లో రెడ్ కలర్ ఉందండి, ఇది రూబీ లంగాన్. ఇది వైట్ లంగాను. ఇవి మన క్లైమేట్కి వస్తున్నాయండి. ఆల్రెడీ కడియంలో చాలా చెట్లు ఉన్నాయి, వాటి అన్నిటికీ కాయలు కూడా కాస్తున్నాయండి. అది ఎంత ఉంటుందండి కాస్ట్? ఇది లంగాన్ వచ్చేసి 1500 ఉంటుందండి. ఇవి అంటే ఎక్కడైనా బతుకుతాయండి ఇక్కడ? అంటే కుండీల్లో అయినా మామూలుగా అంటే కొన్ని నేలల్లో కొన్ని బతకవు కదా? వేస్తే లిమిటెడ్గా ఉంటుందండి, మనకు వచ్చే ఈల్డింగ్ లిమిటెడ్గా ఉంటుంది. అదే సాయిల్ కింద భూమిలో వేస్తే కొంచెం ఎక్కువ వస్తాయి అన్నమాట. చెట్టు కూడా కొంచెం గ్రోత్ బాగుంటుంది. అంటే సీజన్ బట్టి కాస్తాయండి ఇవి కూడా? సీజన్ బట్టి కాస్తాయి. ఇప్పుడు ఈ స్వీట్ లెమన్ ఉంది కదా, ఇది కూడా సీజన్ బట్ట లేదంటే ఎప్పుడు వస్తాయండి? ఇది లెమన్ ఎప్పుడు వస్తుంది. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మీ పేరు? నా పేరు సరిత అండి, విజయవాడ నుంచి వచ్చాను. మీరు కూడా ఇక్కడ ఒక స్టాల్ పెట్టారు మేడం, ఎలా అనిపిస్తుంది? రెస్పాన్స్ చాలా బాగుందండి. అండ్ ఇంత వ్యాస్ట్ ఫుడ్ వాకిన్స్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటిల్ టైంలో ఇంటిమేట్ చేశారు, బట్ రెస్పాన్స్ అయితే వండర్ఫుల్గా ఉంది. అంటే ఈ ఇయరే మీరు స్టాల్ పెట్టారా లేదంటే ఇంతకు ముందు కూడా పెట్టారా మేడం? ఇంతకు ముందు కూడా పెట్టామండి, బట్ ఈ ఇయర్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. చాలామంది చూస్తుంటే ఎక్కడెక్కడి నుంచో కూడా జనాలు వస్తున్నారు. ఈ ప్లాంట్స్ అన్నీ ఇంటి ముందు డెకరేషన్కి వాటికి చాలా బాగుంటాయి. మినిమం ఎంత కాస్ట్ ఉంటాయి మేడం? రేంజింగ్ ఫ్రమ్ 100 రూపీస్ అండి. సామాన్యులు కూడా కొనుక్కునే 100 రూపీస్ నుంచి ఉన్నాయి, 50 రూపీస్ నుంచి ఉన్నాయి. బట్ ఎక్స్క్లూజివ్ కొంచెం ఆర్నమెంటల్స్ హై ఎండ్ ఉంటున్నాయి, ఇండోర్ వెరైటీస్ అలాంటివి. బట్ ఓవరాల్గా ప్రైసింగ్ అయితే చాలా లో కాస్ట్ ఉన్నాయి.
ఇంకా ఇక్కడ మొక్కలే కాకుండా ఇవి కూడా మేడం చూసినట్టు ఇంపోర్టెడ్ ఇవి కూడా చాలా బాగున్నాయి మేడం. ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి మేడం? ఇది 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి పాట్స్, సిరామిక్. ఇప్పుడంతా ప్లాస్టిక్ మానేసి సిరామిక్లోకి దిగుతున్నాం కదండి. సో సిరామిక్ రేంజ్ చాలా ఎక్కువ పెట్టాము అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అంతేకాకుండా ఈ మొక్క ఎక్కడ చూసినా ఇప్పుడు బాగా అంటే ఏ షాపుల్లో కానీ ఎక్కడ చూసినా ఈ మొక్క జనాలు కూడా బాగా కొనుక్కోవడం, ఇది ఉంటే ఏదో వచ్చి అలా. మిత్ ఏంటంటే ఒక గ్రీన్ ప్లాంట్ మన టేబుల్ మీద ఉంటే మనకి ప్రాస్పరస్గా ఉంటుంది అని ఒక నమ్మకం. సో దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కొనడానికి ఇష్టపడుతున్నారు. ఇవి మామూలుగా ఇళ్లలోనే కదా షాప్లోనే జ్యువెలరీ షాపులకి వెళ్ళినా సరే అక్కడ కూడా ఉంటున్నాయి, కొనుక్కెళ్తున్నారు. అసలు ఎందుకండి ఇదే మొక్క ఎందుకు అసలు? చెప్తున్నాను కదండి, బ్యాంబూ అన్న ఇది మన చైనీస్ నుంచి వచ్చింది. వాళ్ళు దాన్ని ఫెంగ్షూలో ప్రాస్పరిటీ కోసం యూజ్ చేస్తారు. అంటే ప్రాస్పరస్గా ఉంటుంది మన ఇంట్లో ఉంటే ఆ మొక్క అని నమ్ముతారు. అదే ఇది మనకు కూడా ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇది వాటర్ లేకపోయినా అలా పచ్చగానే ఉంటుందా మేడం? ఉంటుందండి, కానీ కింద వాటర్ ఉండాలి. బట్ లో మెయింటెనెన్స్, అసలు ఏం మెయింటైన్ చేయకపోయినా అలా ఉండిపోతుంది.